లేదా 1 సంవత్సరం ఎక్కువ బతికేది అవకాశం ఉండదని అది యూజువల్ ప్రోగ్నోసిస్ అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు చాలా క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ పూర్తిగా మారిపోయింది. ఒక టైంలో ఏదైనా లంగ్ క్యాన్సర్, ఏదైనా క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్లో డయాగ్నోజ్ అయితే ఆ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ కీమోథెరపీతోనే ఇచ్చేది. కానీ కీమోథెరపీతో ఎక్కువ లైఫ్ ఉండడం అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ క్యాన్సర్స్కి ఒక కొత్త టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ టెక్నాలజీకి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే NGS అని ఒక టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల మనం ఏం చేస్తామంటే క్యాన్సర్ సెల్స్ లోపల వెళ్ళి DNA అనాలిసిస్ చేసి కొన్ని రకాల మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా, ఆ పేషెంట్కి ఏ రకాల యూనిక్ మ్యూటేషన్ ఉంది అది మనం తొందరగా మనం తెలుసుకొని ఆ పేషెంట్కి ఆయనకి ఉండేది ప్రకారం మ్యూటేషన్కి టార్గెటెడ్ మెడిసిన్స్తో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈ కొత్త ట్రీట్మెంట్స్ వల్ల ఈవెన్ మన అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్స్ కూడా ఒక టైంలో 6 నెలలకు ఎక్కువ కూడా బతకడం కష్టం ఉండే వాళ్ళ పేషెంట్స్కి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల 3, 4, 5 సంవత్సరంతో ఎక్కువ మనము లైఫ్ స్పాన్ మనం పెంచవచ్చు. సో ఇప్పుడు ఈ 2026లో ఏదైనా అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్, ఎస్పెషలీ లంగ్ క్యాన్సర్స్ డయాగ్నోజ్ అయితే మనం ఖచ్చితంగా ఈ మ్యూటేషన్ టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసిన తర్వాతనే ఆ రిపోర్ట్ బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఈ విషయంలో హ్యాపీ టు అనౌన్స్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో రీసెంట్లీ మేము ఈ NGS మెషిన్ కొనుక్కున్నాము. అండ్ ఇప్పుడు మన దగ్గర అయ్యేది బయోప్సీ శాంపుల్స్ ఈ మన మెషిన్తో టెస్ట్ చేసి తొందరగా ఒక వారం 10 రోజుల లోపల రిపోర్ట్ వచ్చేసి మనం మా పేషెంట్స్కి ఇమ్మీడియట్గా మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం ఇస్తున్నాము. సో వారంగల్ పేషెంట్స్ కూడా మన దగ్గర వస్తే మనం ఇమ్మీడియట్గా వాళ్ళకి ఈ టెస్ట్ చేసి వాళ్ళకి తొందరగా వాళ్ళకి కరెక్ట్ డయాగ్నోసిస్ ఇచ్చి వాళ్ళకి ఏ రకాల ట్రీట్మెంట్ బెస్ట్గా పనిచేస్తుంది వాళ్ళ క్యాన్సర్స్కి మనం వాళ్ళకి మంచిగా గైడ్ చేయొచ్చు. చాలా హాస్పిటల్స్లో ఈ టెక్నాలజీ లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఇలాంటి క్యాన్సర్ పేషెంట్ వస్తే టెస్టింగ్కి ఈ శాంపుల్స్ వేరే థర్డ్ పార్టీ ల్యాబ్స్కి పంపిస్తున్నారు. కానీ దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. వారం లోపల వచ్చే రిపోర్ట్కి 2 వారం 3 వారం అయిపోతుంది. సో ఈ క్రిటికల్ టైంలో పేషెంట్స్ కండిషన్ కొంచెం ఇంకా ఖరాబ్ అయిపోతుంది, క్యాన్సర్ ఇంకా పెరిగిపోతుంది. అందుకే మేము ఈ డిసిషన్ తీసుకున్నాం దట్ మనము ఈ మషిన్ కొనుక్కొని పేషెంట్స్కి తొందరగా ఈ రిపోర్ట్ ఇచ్చి